కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడా తగ్గట్లేదే. ఎలా తగ్గించుకుంటాను? చివరి వరకు పోరాడాలి కదా. నేనిక్కడి దాకా వచ్చేసిన తర్వాత కూడా నీకింకా ఆసుందా? మనిషికి ఆశ ఉంటుంది కదా సామాన్య. ఏమో, నువ్వు సడన్ గా నాకు మంగళ స్నానం వద్దని లేచి వెళ్ళిపోయావనుకో, అప్పుడు నేనేగా చేయాల్సింది మంగళ స్నానం. జోక్ బాగుంది. నేను అనుకున్నదైతే ఇంకా బాగుంటుంది. నో ఛాన్స్. చూస్తాను, ఆ దేవుడు నాకు ఛాన్స్ ఇస్తాడేమో. ఏమీ ఇవ్వడు. మా సామాన్య సైడ్ న్యాయం ఉంది. మంగళ స్నానం చేసేది తనే, చేయించేది నేనే. తొండముద్ర ఊసరు వెళ్ళైనట్టు దీని గురించి తెలియనట్టు తెగ మాట్లాడుతుంది. రాజీ అంటే నువ్వు కూర్చోమ్మా, నీళ్లు పోస్తాను. నువ్వెలా చేస్తావో నేను చూస్తానుగా. నాకు చూడాలనుంది. అది ఇది ఒకటేనమ్మా, అలాగే వాగుద్ది. నువ్వు కూర్చో, నీళ్లు పోస్తాను. కూర్చో. కూర్చోమ్మా, నువ్వు కూర్చో. ఇంకేం ఆలోచించుకమ్మా. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఇలా ఉండకూడదు. నువ్వు నవ్వుతూ ఉండాలి. నవ్వు 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 నవ్వాలి. నవ్వు నవ్వు నవ్వు. అది ఇలా నవ్వాలి. నవ్వవే నవ్వు. ఇక నీకు మొహంలో నవ్వుండదు. ఎంటర్ అయిపోతుంది నీ పాలిట దయ్యం. రాజీ అంటే అత్తయ్య గారు. ఏంటి, ఇల్లు వెళ్ళిపోయిందన్నావుగా, వచ్చేసిందా? ఏది సామాన్య, మళ్ళీ వెళ్ళిపోయిందా? కనబడుతున్నారు కదా. ఎక్కడా ఎక్కడా? అదిగో అక్కడ. ఏది ఎక్కడా? అక్కడ ఎవరు కనిపించట్లేదు కదా సామాన్య. కనపట్టలేదు కదా. ఎక్కడా ఎక్కడమ్మా? ఎక్కడమ్మా? ఎక్కడ సామాన్య? మీ పక్కనే ఉన్నారు. వచ్చాను. నేను రాను. అయ్యో, నేనెక్కడికి రమ్మని పిలిచానమ్మాయి? మీరు కాదు, అత్తయ్య గారు. అరే, అసలు మీ అత్తయ్య గారు ఎక్కడున్నారమ్మా?
ఉన్నారనుకుంటుంది. చచ్చా ఉంటే మాకు కనిపిస్తుంది కదమ్మాయి. అవును పద్మ, నన్ను ఇదే చంపింది. తండ్రి కూతుళ్ళు కలిసి నన్ను మూటగట్టి కారులో తీసుకెళ్లి పడేశారు. ఏంటి సామాన్య, ఏమైంది? మీకు ఇప్పుడు ఏమైనా మాటలు వినిపించాయా? ఏమైందమ్మా నీకు? ఏం కాలేదు, ఏం కాలేదు. ఉండు పోస్తా పట్టు. కూర్చో, నువ్వు కూర్చో చెప్తా. ఆగక్కడ, నువ్వు కూర్చో. కూర్చోమ్మా. పడతాను. అయ్యో కూర్చో. నువ్వు దగ్గరకు రావద్దు. వద్దు. రాజేటి, పద్మ, రాజేటి, వదలండి, రాజేటి. ఏమైందమ్మా? అలా అరుస్తున్నావు ఎందుకు? మంగళస్నానం చేయించుకో. అత్తయ్య గారు మీకు కనిపించట్లేదా? చచ్చాక చేదుగానిలే, ఆగక్క. చూడండి, మీకు ఇప్పుడు ఏమైనా మాటలు వినిపించాయా? లేదే. నీకేమైనా వినిపించే పద్మందునా? మాకేం వినిపించలేదు. ఏమైంది నీకు? ఏం లేదు, ఏం లేదు. ఏంటి నీకు నీ పద్మందునా? ప్రాణాలు లేవే. ఇప్పుడే చంపేస్తాను. రాజీ అంటే అత్తయ్య గారు. ఇప్పుడే చంపేస్తాను. నన్ను చంపుతావా? ఏంటమ్మా సామాన్య అలా వెళ్ళిపోతావు? కూర్చో సామాన్య, మంగళస్నానం చేస్తాను. కూర్చో. నిన్ను కూడా చంపేస్తాను. అంటే చెప్తున్నాను. కుదురుగా ఉండమ్మా. బ్రతుకుంటే ఏమన్నా చెప్పొచ్చు. ఆగమంటుంటే. వదలండి. అయ్యో రా, రమ్మంటున్నానా? రా. అద్దరు కొట్టావు చెల్లి. మరేమనుకున్నావు? నీ కసి చూపించావు. ఇది సరిపోదమ్మా, ఇంకా చేయాలి. శాము, తర్వాత ఏంటి? బాబా, మంగళ స్నానం అక్క, శామ్కి. అవును కదా, ఇది నీ గెలుపుకి తొలిమెట్టమ్మా. శిలకమ్మ సీతమ్మంట ఈ ఇద్దరి మంగళ స్నానం కన్నుల పండగ. కోరింక రామయ్యంట శిలకమ్మ సీతమ్మంట ఈ ఇద్దరి మంగళ స్నానం కన్నుల పండగ.
నా కోడలి మంగళ స్నానం అయిపోయింది. ఇక సామాన్య సంగతి చూడాలి, ఏం చేస్తుందో. అవునే, దెయ్యమై వచ్చాను. నిన్ను నాతో పాటే తీసుకెళ్ళడానికొచ్చాను. బేబీ, వాట్ హ్యాపెండ్? ఎందుకు అలా భయపడుతున్నావు? జ్వరం ఏమైనా వచ్చిందా? లేదు, దయ్యం వచ్చింది డాడ్. వాట్? ఎస్ డాడ్, చచ్చిన జయంతి దయ్యం వచ్చి నన్ను కొట్టింది. ఎలా? మంగళ స్నానం దగ్గర. అంటే నువ్వు మంగళ స్నానం చేయలేదా? బతుకున్నందుకు సంతోషించకుండా మంగళ స్నానం చేయలేదని అడుగుతావేంటి డాడ్? అడగకుండా ఎలా ఉంటాను? నువ్వు చేయకపోతే సమంత చేసేస్తుంది కదా. చెయ్యడం ఏంటి? ఈ పాటికి చేసేసే ఉంటుంది. ఏమో, నాకు తెలీదు. చివరకు నువ్వు ఇలా తయారయ్యేవేంటి బేబీ? నేను తయారవ్వలేదు డాడ్, జయంతి దయ్యమే తయారు చేసింది. దయ్యమేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అమెరికాలో పుట్టి పేరిందానివి నువ్వు దెయ్యం అంటావేంటి? ఈ కాలంలో అసలు దెయ్యాలు ఏమైనా ఉన్నాయా? ఉంది డాడ్, నా కళ్ళారా నేను చూశాను. నువ్వు చూసింది నిజం కాదు, భ్రమ. కాదు డాడీ, నిజమే. బేబీ, నువ్వు ఇలా భయపడుతూ ఉంటే నువ్వు కూర్చోవలసిన ప్లేసులో సమంత కూర్చుంటుంది. ఇంతకాలం పడిన శ్రమ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది బేబీ. అందుకని నన్ను చావమంటావా? నీ డాడీ ఉండగా నిన్నెందుకు చావనిస్తాడు? పద. ఎక్కడికి? అలా బయటికి వెళ్దాం, రిలీఫ్గా ఉంటుంది. చూడమ్మా, నీ ఆందోళన నుంచి భయం నుంచి రిలీఫ్ అవుతావు. నా బంగారం కదా, రా రామ్మా, దా. బేబీ, భయపడద్దని చెప్తున్నారు కదా. దెయ్యం లేదు, గియ్యం లేదు. బయటకు వస్తే నార్మల్ అవుతావు. దిక్కులు చూడకుండా రా. నీకే, నువ్వు బానే చెప్తావు. దాని చేతుల్లో దెబ్బలు తినింది నేను కదా. ఎట్టించి వచ్చి మళ్ళీ కొడుతుందోనని చాలా భయంగా ఉంది డాడీ. అబ్బా, అదంతా నీ ఊహని చెప్తున్నా వినవేంటి? అది నిజమని నమ్మి బెంబలెత్తుపోకు. దడ పుట్టించాల్సి నువ్వే ఇలా జడిచిపోతే ప్రత్యర్థులు రెచ్చిపోతారు కదమ్మా. బేబీ, దేనికోసం అయితే ఇంతకాలం కష్టపడ్డామో అది దక్కపోతున్న ఈ లాస్ట్ మినిట్లో ఇలా ఉండకూడదు. దెయ్యం లేదు, గియ్యం లేదు, అర్థం చేసుకో. ఎక్కడికి వెళ్తున్నారు? నీకెందుకమ్మా? అర్థం చేసుకోమని చెప్తున్నారేంటి? నీకెందుకు? నాకెందుకులే గాని, మీ బేబీ మంగళ స్నానం చేయకుండా భయపడి పారిపోయింది. అలా ఎందుకు పారిపోయింది? ఎందుకో ఇప్పుడేంటో? మీ అమ్మాయికి ఏ తంటాలొచ్చాయో తెలుసుకుందామని. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వినాల్సిన కర్మ నాకు లేదనుకో. కాకపోతే పోటీ లేకపోయేసరికి కిక్కుండట్లేదు సామాన్య. నేనేదో చేసే లోపే మంగళ స్నానంలోగా ప్రతిసారి పారిపోతే నాకు అదోలా ఉంటుంది. తల పడుతుంది, తలకాయ లేని దాంతోనేనా అన్నట్టు. అవును, ఎవరో నిన్ను పిచ్చ కొడుతున్నట్టు అలా ఎందుకు పారిపోయావు?
చెప్పు సామాన్య, మీకెవరు కనపడ్డం లేదా, మీకేం వినపడ్డం లేదా అని మమ్మల్ని ఎందుకు అడిగావు? అసలు నీకేం కనపడింది, నీకేం వినపడింది, ఎవరు నిన్ను కొట్టింది? నా బేబీని ఎవరు కొడతారో అంత ధైర్యం ఎవరికుంది? అత్తయ్య గారు, ఏంటి మా చిన్నత నేను కొట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? మాకెవరికి కనపడకుండా నీకొక్కదానికే కనిపిస్తూ అసలు ఎలా కొడుతుంది? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? టెల్ మీ యార్. డాడ్, అత్తయ్య గారు చూడు. డాడ్, చూసావా? ఏ మాట్లాడవేంటి సామాన్య? ఆన్సర్ మీ. డాడీ దయ్యం! అక్కడున్న దెయ్యం కాదు బేబీ, రాజీ చెల్లమ్మ. లేదు డాడీ, అత్తయ్య గారే. దయ్యమే వచ్చి నన్ను చంపేద్దామని చూస్తున్నారు. నా పీక కొరికేస్తాను, రక్తం తాగేస్తాను, నా మొహం మీద దిండేసి చంపేస్తానని భయపెడుతున్నారు. సరిగ్గా చూడు. మేం సరిగ్గానే చూస్తున్నాము. నువ్వు ఒకసారి కళ్ళు నలుపుకొని చూడు. ఏమైందమ్మా శాము? ఏం చెప్పంటావు పెద్దత్త? ఇది జరిగింది, ఇది చేశానని సామాన్య చెప్తేనే కదా చెప్పగలను. ఏంటి సామాన్య నీ సమస్య? ఏం లేదు. ఇంకా దాయక్ సామాన్య, పోయే టైంలో అయినా నిజం చెప్పు. హే సమంత, నా పేరు అదేలే, నాకేం అవ్వదులే కానీ నీకేమైందో చెప్పు. అలిగి వెళ్ళిపోయిందని మీరు చెప్పిన మా చిన్నత్త దయ్యమై రావడం ఏంటి? నిన్ను చంపాలని చూడడం ఏంటి? ఏంటేంటి చెల్లి దెయ్యమై వచ్చిందా అని సామాన్య చెప్తుంది పెద్దత్త. దెయ్యమై వచ్చిందంటే చెల్లి చచ్చిపోయిందా ఏంటి? ఎందుకు చచ్చిపోద్ది? మా చెల్లి నిండు 100 ఏళ్ళు బతికే ఉంటుంది. ఆహా, మరి మీ బేబీ ఎందుకలా చెప్తుంది? పిచ్చేమైనా పట్టిందా? పిచ్చిదైపోయిందా? నన్ను పిచ్చిదంటావా? నిన్ను